రాజమండ్రిలో స్థానిక అన్నపూర్ణమ్మపేటలో ఉన్న సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ సహకారంతో వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల లక్ష్మి దుర్గేష్కి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ జాన్సన్ చాల్స్సేరి, వైస్ ప్రెసిడెంట్ సిజి జాన్సన్, స్కూల్ ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హుద్హుద్ సైక్లోన్ వల్ల బాధితులకు కేరళలో వరద వచ్చినప్పుడు కూడా విరాళాలు సేకరించి అందించారు. ఈ విద్యా సంస్థ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నట్లు విద్యార్థి దశ నుంచే నేర్పిస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు వరద బాధితుల కోసం ఒక ₹1,00,000 మన మినిస్టర్గా విరాళంగా మన కందుల దుర్గేష్ గారికి మంత్రివర్యులకి అందజేయడం జరిగింది. రాజమండ్రిలోని అన్నపూర్ణమ్మపేటలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ అందరూ కలిసి వరద బాధితులకు సహాయార్థం ₹1,00,000 ఇక్కడ చెక్ని శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది. మా విద్యార్థులు ఇప్పుడే కాదు, హుదూద్ సైక్లోన్ వచ్చేటప్పుడు కూడా ఒక ₹50,000 మేము విరాళంగా అందజేసాం. కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక ₹50,000 విరాళంగా అందజేయడం జరిగింది. ఈరోజు పెద్ద అమౌంట్ మేము కొడతా భక్తి సాయంగా ఈ యొక్క అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది. దీనిని వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టమని మా స్కూల్ తరపు నుంచి మా స్కూల్ను ఒక రోల్ మోడల్గా తయారు చేయడానికి, మా పిల్లల్ని మంచి లక్షణాలు అలవాటేట్టుగా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటట్లుగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం.